మనం కూడా అందరిలాగా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని అనుకుంటాం ఫ్రెండ్స్. కానీ మనకి సాధించేటప్పుడు కొన్ని లైఫ్లో అనేటివి కొన్ని అడ్డంకులు అనేవి వస్తాయి. సో అందులో వచ్చేసి మొట్టమొదటిది ఏంటంటే ఫ్రెండ్స్, ఫియర్ అనేది మన లైఫ్లో ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఫియర్ అనేది మనకు ఒక పెద్ద శత్రువు. సో ఎందుకని అంటే ఆ ఫియర్ని మనం ఒక గైడ్లా చూస్తే అది మనల్ని గైడ్లా ఒక గురువులా మనం దాన్ని చూస్తే అది మనకి మంచి ఒక దారిని అనేది చూపిస్తుంది. లేదంటే అదే మనకి ఎనిమి అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనం చాలా విషయాల్లో ప్రోక్రాస్టినేషన్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఏదో ఒక విషయాన్ని, ఏదో ఒక స్కిల్ని నేర్చుకుందాం అనుకుంటాం, కానీ మనం డే బై డే దాన్ని ముందలకని వేస్తుంటాం. లేదంటే ఏదో ఒక చిన్న విషయమైనా కూడా సరే మనం చాలా అనేది ఓవర్ థింక్ అని చేస్తుంటాం. దానికి ఎంత నెసెసిటీ ఉంటుంది, మనం దాని గురించి ఎంత ఆలోచించాలి అంతకిని ఎక్కువనే ఆలోచిస్తాం, అంతకిని ఎక్కువనే మన మైండ్ అనేది పాడు చేసుకుంటాం మనం. లేదంటే ఎక్కువ అనేది వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాం ఫ్రెండ్స్. అసలు మనం సపోజ్ నేను ఏమైనా మాట్లాడాలని అనుకుంటున్నా, వేరే వాళ్ళు నా మాటలు విన్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, ఏం లేదు అని ఇవన్నీ ఆలోచించడము కూడా ఫియర్ ఒక లక్షణాలు ఫ్రెండ్స్. ఇవి మూడు. ఒకటి ఓవర్గా థింక్ చేయడం, లేదంటే ప్రోక్రాస్టినేషన్ ఎక్కువ చేయడం, లేదంటే వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఎక్కువ ఆలోచించడము, లేదంటే మన లైఫ్లో మనం ఎందుకని స్టక్ అయినాం, అసలు గ్రో అనేది ఎందుకు అవ్వడం లేదు, అసలు మనం ఎదుగుతున్నామా లేదని తెలియనిది. ఈ లక్షణాలు వచ్చేసి అన్ని ఫియర్ ఫ్రెండ్స్, ఫియర్లో ఉన్న లక్షణాలు. సో మీకు ఇందులో ఉన్న ఏదో ఒక లక్షణం ఉన్నా కూడా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫియర్ అని. సో ఇందులో మనం ఏమేమి అర్థం చేసుకుంటామంటే ఫ్రెండ్స్, అసలు ఫియర్ అంటే ఏంటి, అసలు ఫియర్ అనేది మనకి హ్యాబిట్ అనేది ఎలా అవుతుంది, మనకు తెలియకుండానే మనకి కండిషనింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. అసలు మనం ఓకే ఇప్పుడు మనకు ఫియర్ ఉందని తెలుసు కదా, సో దాంతోపాటు మనము వర్క్ ఎలా చేయాలి అనే దాని గురించి, మళ్ళీ దాని ఫియర్ అనేది ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఫియర్. అసలు భయం అంటే ఏంటి? భయం అనేది ఫ్రెండ్స్ మన బయోలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదంటే ఎమోషనల్ అండ్ ఫిజియోలాజికల్ రెస్పాన్స్ టు దట్ పర్టికులర్ థ్రెట్, లేదంటే ఒక పర్టికులర్ ఈవెంట్కి మనం ఏమంటామంటే ఫియర్ అని అంటాం ఫ్రెండ్స్. సపోజ్ ఎమోషనల్ రెస్పాన్స్ అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తాను ఫ్రెండ్స్. అంటే మనం కామన్గా ఏదో ఒక విషయం గురించి ఎక్కువ వరీ అవుతుంటాం, లేదంటే ఎక్కువ టెన్షన్ తీసుకుంటుంటాం, లేదంటే ఓవర్గా ఆలోచిస్తుంటాం. సో ఇవన్నీ వచ్చేసి మన ఎమోషనల్ రెస్పాన్స్లు అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడు వస్తామంటే ఫిజియోలాజికల్స్ కామన్గా మనం ఎక్కువ భయపడుతున్నప్పుడు వణుకుతుంటాం కదా. సపోజ్ మనం ఏదైనా స్టేజ్ పైన వెళ్ళి మాట్లాడాలంటే మన కాలు చేతులన్నీ వణుకుతుంటాయి. సో ఇది కూడా వచ్చేసి ఫిజియోలాజికల్ రెస్పాన్స్ అంటారు ఫ్రెండ్స్. మన హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం ఇది కూడా వచ్చేసి. సో ఇవన్నీ ఏమంటే మనకి ఫియర్ అవుతుంది అనే లక్షణాలు ఫ్రెండ్స్. మనం ట్రిగర్ అనేది అవుతుంది మనకి ఎప్పుడైతే భయం అవుతుంది అప్పుడు ఇవన్నీ లక్షణాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫియర్ అనేది ఒకలాగా చూస్తే ఫ్రెండ్స్ ఫియర్ అనేది మంచిది. ఎందుకంటే ఇది మనల్ని ఏదైనా డేంజర్ అవ్వడాన్ని, లేదంటే ఏదైనా అపాయం అవుతుంది కదా దాన్ని స్టాప్ చేస్తుంది. కొన్నిసార్లు సపోజ్ మనం ఏదో ఒక ఫియర్ అనేది అంటే ఒక కార్ నడుపుతుంటాం ఫ్రెండ్స్, ఏదైనా వెహికల్ నడుపుతుంటాం, మనకు భయం అనేది లేదంటే మనం వెళ్ళి గుద్దేస్తాం, లేదంటే స్పీడ్గా ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతుంది. సో ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా కొన్ని విషయాల్లో. సో అందుకనే మనకి ఫియర్ కొన్ని విషయాలు ఇంపార్టెంట్, కొన్ని విషయాల్లో ఫియర్ లేకుంటే అది కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫియర్ అనే దాని గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే అసలు ఫియర్ అనేది మనకి హ్యాబిట్ అనేది ఎలా అయింది. సో హ్యాబిట్ ఎలా అయిందంటే ఫ్రెండ్స్ మనకి చిన్నగా ఉన్నప్పటి నుంచి మనల్ని అంటే బెదిరించి పెంచుతారు ఫ్రెండ్స్. ఎవరే కానీ నీకు నచ్చింది చేయి, నీకు నచ్చినట్టు ఉండు అని ఎవరు అంటలేరు. సో సపోజ్ మనం చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఆకలైనా కూడా సరే మన అమ్మ ఏదైనా తినిపించాలన్నా కూడా ఏదో కామన్గా వింటాం ఫ్రెండ్స్. మనము బూచోడు వస్తాడు తిను తొందరగా, లేదంటే వాడు వచ్చి తింటాడు చూడు తిను తొందరగా ఖతం చేస్తాడు. లేదంటే మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా మన గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్
అవ్వ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనల్ని కొద్దిగా దయ్యాల కథలు చెప్పే పెంచుతారు. సో మనల్ని కామన్గా భయపెట్టే పెంచుతారు. లేదంటే మన స్కూల్లో కూడా ఫ్రెండ్స్ మనం ఏదో ఒకటి క్వశ్చన్ అడగాలంటే కూడా మళ్ళీ వాళ్ళు మనల్ని తిట్టుతారేమో, మళ్ళీ వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడుగుతారేమో, వీళ్ళందరికీ అర్థమైంది నీకెందుకు అర్థమయ్యలేదురా అని. సో ఇలా మొత్తం మన లైఫ్లో కొన్ని విషయాలు కండిషనింగ్ అనేది అయిన ఉంటుంది ఫ్రెండ్స్ మన లైఫ్లో. సో అందుకని మనము చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ మన నెత్తిలో సేవ్ అయిన ఉంటాయి కదా, అందుకని మనం తొందరగా అనేది ఓపెన్ అప్ అవుతలేం ఫ్రెండ్స్. సో అందుకని మన లైఫ్లో ఫియర్ అనేది ఉంటుంది. సో అందుకని మనకు వస్తా అదే హ్యాబిట్ అనేది అన్ని విషయాల్లో అయిన ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఫియర్ అనేది 2 రకాలుగా ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఒకటి మనము రియల్ ఫియర్, ఇంకొకటి వచ్చేసి అంటే రియల్ ఫియర్ అనేది ఒకటి, ఇంకొకటి వచ్చేసి మన ఇమాజిన్ చేసుకునేది ఒక ఫియర్ ఫ్రెండ్స్. అంటే ఒకటి ఉన్న ఫియర్, ఒకటి లేని ఫియర్, మనం ఊహించుకునే ఫియర్. సో ఈ 2 దానికి డిఫరెన్షియేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఉన్న ఫియర్ అంటే కామన్గా ఒకనొకప్పుడు అడవిలో ఉన్నప్పుడు కామన్గా అడవిలో ఒకప్పుడు మనం ఈ బిల్డింగ్స్ ఇవన్నీ లేకుంటుండే కదా ఒక జమానంలో. అప్పుడు అందరు అడవిలో పండుకుంటుండ్రు ఫ్రెండ్స్. అడవిలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని అడవి మనుషుల్లో అడవిలో ఉండేవాళ్ళము. ఆ టైంలో అప్పటి మంది వాళ్ళు ఏం చేసేవారంటే కామన్గా స్నేక్స్ వస్తాయి కదా, పాములు అవి ఇవి, అవన్నీ వస్తే వాళ్ళకి అదొకటి ఫిజికల్ థ్రెట్. మన బాడీ అనేది మన బాడీలో మైండ్లో ఒక పార్ట్ ఉంటుంది, అది ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. అడ్రినల్ అంత ఇమీడియట్గా అది రియాక్ట్ అవుతుంది, ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేటట్టు. సో అది ఏం చేస్తుంది అంటే మనం దాని నుంచి వెళ్ళి కాపాడడానికి మన బాడీని ఇమీడియట్గా ప్రిపేర్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. ఒకటి పారిపోవాలి ఆ నుంచి, ఒకటి ఇది చేయాలనేది. సో అది మన రియల్ థ్రెట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది కొరికితే మనకి ఇష్టం ఎక్కుతుంది, సో మనం చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది రియల్ ఫియర్. కానీ ఇంకొకటి ఏంటంటే ఇమాజినేట్ ఫియర్. ఎందుకంటే మన బ్రెయిన్కి అనేది తెలియదు ఫ్రెండ్స్ అసలు ఏది రియల్ ఫియరు, ఏది అబద్ధము. సపోజ్ మనం కామన్గా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మనం మూవీ థియేటర్కి వెళ్తాం ఫ్రెండ్స్, ఏదో ఒకటి దయ్యం సినిమా హర్రర్ మూవీ చూస్తుంటాము. సో చూసేటప్పుడు మనకి రియల్గా అనేది స్వెట్ అనేది ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇంతకుముందే చెప్పే కదా మనకి అంటే ఇట్లా ఏదైనా గూస్ బంప్స్ రావని, ఇట్లా ఏదైనా చెమటలు పడుతుంటాయి కదా, స్వెట్టింగ్, ఇవన్నీ వచ్చేసి మన ఫియర్ లక్షణాలు అని. హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం, మనం కామన్గా మూవీస్ చూసేటప్పుడు కూడా కొన్ని మన హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంటుంది. సో అంటే మనకి తెలుసు అదొక మూవీ అని, అయినా కూడా మన బాడీ అనేది రెస్పాన్స్ అవుతుంటుంది ఫ్రెండ్స్. సో అలాగే మన బాడీకి మన మైండ్కి అనేది తెలీదు ఏది రియల్ ఫియర్, ఏది ఫేక్ ఫియర్ అని. సో అందుకనే మన లైఫ్లో మనం చాలా విషయాలకి చాలా ఓవర్గా థింక్ చేసి చాలా ఊరికే బెదురుకుంటుంటాము. సో ఇది వచ్చేసి మన ఇమేజిన్ అంటే మన ఊహించుకునే ఫియర్. సో ఊహించుకునే దాంట్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎలా ఓవర్కమ్ ఎలా చేసుకోవాలి, లేదంటే మనం ఫియర్తో పాటు ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఫ్రెండ్స్, ఫియర్తో పాటు ఎలా ముందుకు వెళ్ళాలంటే కామన్గా ఫ్రెండ్స్, సపోజ్ మనం ఇప్పుడు నేనే ఏదో ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన వెళ్ళి మాట్లాడాలి అనుకుంటే మనలో ఒక అనిపిస్తుంది ఫ్రెండ్స్, నా వల్ల అవుతలేదు, నాకు అంత స్కిల్ లేదు, అంత మాట్లాడలేను, నా వల్ల అవ్వదు అనే ఒక సెల్ఫ్ టాక్ అనేది వచ్చేస్తుంది మన లోపల మనకి. సో దాని బదులు ట్రై చేస్తా, ఏమవుతుంది, ఎవరు ఏమన్నా అంటే అనుకోకు అనేది, ఇలా మన ఫియర్ని అనేది మనము దాన్ని రీకన్స్ట్రక్ట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. దానికి ఒక ఇవ్వాలి, ఎందుకంటే ఒక వేరే టైప్గా దానికి మనము చెప్తే ఆ ఫియర్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో మనం యూజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్, మన ఫియర్ని మనము యూజ్ చేసుకున్నప్పుడే మనకి హెల్ప్ అనేది అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే సేమ్ ఇలాగే ఫ్రెండ్స్, మన లైఫ్లో మనం ఏదో ఒకటి చేయాలనుకుంటే మన ఫియర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, మన ఫియర్ని మనం ఎలా వాడుకొని ఎదగాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే జీవితంలో చాలా కష్టం. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదే డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్. నేను ఇది వచ్చేసి నా 3వ వీడియో. సో ఇది ఒక క్లారిటీగా లేకున్నా కూడా పర్లేదు, నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా మంచిగా వస్తే ఇంకా క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, అంతవరకు బై, టేక్ కేర్, గుడ్ నైట్.